కురిపించేనా ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే. మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే. దినమెల్లా పాడుచు గణపరచెదము, చాటించెదమిలలో. దినమెల్లా పాడుచు గణపరచెదము, చాటించెదమిలలో. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి. మనకెన్నో వాగ్దానములిచ్చే మనమను భావించితిమి. ఘనత మహిమా ప్రభావము ప్రభునకే. హల్లెలూయా ఆమేన్. ఘనత మహిమా ప్రభావము ప్రభునకే. హల్లెలూయా ఆమేన్. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. ప్రభుకు స్తోత్రములు. దేవుడు మనకిచ్చే పిల్లలను కూడా, ఆ బిడ్డలను కూడా దైవత్వంలో పెంచాలి. మనం ఏ రీతిగా పెంచినప్పుడు ఆ బిడ్డలు వాళ్ళ జీవితంలో ఆస్వాదకరంగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలు అలాగే పెంచకుండా
ఆ క్రమశిక్షణ లేకపోతే పిల్లలు చెడిపోతూ ఉండాలి. కానీ దేవుడు మనకిచ్చిన పిల్లల్ని దేవుళ్ళు పెంచాలి. ఆదికాండము 33:5 ఎవరిచ్చిన పిల్లలు అంటాడు చూడండి. 33:5 మీరు దేవుడు మీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ఏసావు ఏసావు కదైనా యాకోబుని అడిగినాడు. కాబట్టి ఈ పిల్లలు ఎవరు అని అడిగాడు. దానికి ఏం చెప్పినాడు? నా బిడ్డలను చెప్పలా, నా కుమారులను చెప్పలా, నీ దాసునికి దేవుడిచ్చిన పిల్లలు. ఎవరిచ్చిన పిల్లలంట? వాస్తవంగా దేవుడిచ్చిన పిల్లల్ని దేవుళ్ళో పెంచాలి. కొంతమందిని పెంచిందో చూద్దాం బైబిల్లో. ఆ పిల్లల దైవత్వంలోకి రావటం కారణం ఏంటంటే ఆ బిడ్డలు దేవుడిచ్చిన పిల్లలు. మనం చదివితే నిర్గమకాండ 2:9 ఫరో కుమార్తె అంటుంది, ఈ పిల్లవాడికి పాలీము, వాడిని నా కొరకు పెంచమంటే ఆ తల్లి ప్రభువులో పెంచింది. ఆమె కొరకే పెంచాలా, ఫరో కుమార్తె కొరకే పెంచాలా. మోషేను దైవత్వంలో పెంచింది. ఎట్లా పెంచిందంటే దేవునితో మాట్లాడిగా చేసింది. ఎట్లా మాట్లాడాడు దేవుడు? సంఖ్యాకాండం 12:7 ఏమంటాడంటే, చదవండి. మోషే ఎట్లా మాట్లాడాడు దేవుడు? 12:7 సంఖ్యాకాండం. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతడు నా ఇల్లంతటా నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు, నే గూఢ భావాలతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషే. చాలు. ఎట్లా మాట్లాడతాడంట దేవుడు? ముఖాముఖిగా మాట్లాడిగా చేసింది ఆ తల్లి. అది ఒక్కటే కాదు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఆమె ఆ దేవుడు ఎత్తుకొచ్చి ఆమె ఆ మోషే చేతిలో పెట్టే వరకు పెంచింది. మోషేకి చిన్న దేవుడు ఇచ్చినాడా లేకపోతే ఆయన మోషే రాశాడా? ఫస్ట్ రాసింది ఎవరు? దేవుడు. రేలుతో రాశాడంట. అది ధర్మశాస్త్రం ఎట్టిచ్చాడో తెలియదు, కానీ కింద పెట్టలా. మోషే చేతులు పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి ఒక్కవేళ ఆయన రూపం చూడకుండా ఎట్టించుంటాడు ఆ గ్రంథాన్ని, ఆ 10 ఆజ్ఞలను. ఈ తిరుగుబాటు ప్రజల వలన దాన్ని పగలగొట్టి తర్వాత మోషేని రాయమన్నాడు. దేవుడు చేసిన రేలుతో రాసిన యొక్క గ్రంథాన్ని మోషే చేతుల దేవుడు పెట్టేవరకు పెంచింది ఆ తల్లి. దేవుళ్ళే పెంచిందా, ఫరో కుమార్తె కొరకు పెంచిందా? చెప్పండి. ఫరో కుమార్తె కాదు, లోకం కొరకు పెంచాలి ఆ తల్లి. అందుకంటాడు ఎబ్రీ 11:25 పరలోక సంబంధమైన గురి కొరకు పెంచింది ఆమె. చదవండి ఆ మాట. ఎబ్రీలు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలుని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలం కలగబో బహుమానుల కొరకై ఎదురు చూశాడంట. ఫరో కుమార్తెకి రాజు కావాలని ఇష్టపడాలి ఆయన, ధనం కావాలని ఇష్టపడాలి ఆయన. ఏం చేశాడంటే ప్రతిఫలం ఎక్కడ పరలోక రాజ్యముల కొరకై ఎదురు చూస్తున్నవాడు. బిడ్డలు పెంచాలంటే అటు పెంచాలి. ఆ పాలిచ్చింది ఎవరు? ఆయన తల్లి. అంత దైవత్వాన్ని పెంచాలంటే ఆడు అన్నాడు ఆయన,
దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన పిల్లలని అలాగే పెంచినప్పుడు వాళ్ళు ఆస్వాదకరంగా ఉంటారు. ఒక తల్లికి ఒకే కొడుకు పుట్టాడు. తర్వాత ఒక 10th చదువుకున్న తర్వాత ఆ తండ్రి చనిపోయినాడు. చచ్చిపోయినప్పుడు ఇంకా అబ్బాయి చెప్పాడు, అమ్మా మన చదివించలేవు కదా నీవు, నేను ఏదైనా ఒక పని చేసుకుంటాను అంటే వాళ్ళకు ఒక కుటుంబ ప్రార్థన, లేస్తే ప్రార్థన, లేస్తే ప్రార్థన, బైబిల్ చదువుకోవటం, ఇలా ఆ బిడ్డ ఆ తల్లిదండ్రుల యొక్క వాతావరణంలోనే పెరిగిపోయినాడు, దైవత్వంలోనే. ఎప్పుడు చూసినా మన కుటుంబం తాగకూడదు, దొంగలు వచ్చకూడదు, సూత్రాసనం అంటూ ఉంటాం కదా, అది మరి చెప్తారు. ఈ పిల్లోడు పెద్దవాడు అయిన తర్వాత ఏ పని చేద్దాం అనుకుంటే ఏం పని చేసేకి, చిన్న వయసునైనా నువ్వు ఏం చేయబోతావంటే ఏదో ఒక పని చేస్తాను. హార్బర్కి పోయాడు, స్టీమర్ ఉండేస్తాను. హార్బర్కి వెళ్ళి ఆ క్యాప్టెన్ అడిగాడంట, అయ్యా ఏదైనా ఒక పని చేస్తాను నాకు ఇస్తారా అంటే, ఏం చేస్తావు, చిన్నవాడుగా ఉన్నావు, నా దగ్గర ఉండని తీసుకుని పెట్టుకున్నాడు. ఆయన దగ్గర ఉన్నప్పుడు, బాబు వస్తావా, ఇంగ్లాండ్కి పోదాం అన్నాడంట. ఎక్కడికి? ఇంగ్లాండ్. వస్తాను సార్ అన్నాడంట. వీళ్ళు ఇంగ్లాండ్కి పోయిన తర్వాత ఇంగ్లాండ్ రాణి గారు వస్తూ ఉందంట బజార్లో. సార్ ఏం సార్ ఇంత జనం వస్తున్నారంటే, రాణిగారు వెళ్తున్నారండి బాబు, అందునిమిత్తమై జనం పెట్టుండాలని చూస్తున్నప్పుడు అందరూ వెళ్ళిన తర్వాత ఒక పర్సు కనబడింది అక్కడ. ఆ పర్సు కనబడిన తర్వాత ఆ పిల్లలు పోయి పైకి తీసుకున్నాడు. ఆ పర్సు తీసుకొచ్చి, అయ్యగారు నాకు పర్సు దొరికింది, నాకు క్యాప్టెన్ ఇస్తే, ఆ జిప్పు చూస్తే విలువ కలిగినవి వాడి జీవితంలో బ్రతికంత వస్తుండాయంట దాంట్లో. అది ఏం చేశాడు, రే వచ్చారా తీసుకుని పోదాం, ఇండియాకి వచ్చి తీసుకుంటే, సార్ ఇది ఎవరితో తెలియదు, మా అమ్మ నాన్నోడు చెప్పారు పరిస్థితి ఆశించకూడదంట, అదే వాళ్ళదే ఇచ్చేయాలంట అని చెప్పే లోపల అక్కడ ఒక ఆయన దండవారు వేశాడంట, రాణిగారి పర్సు దొరికింటే ఇచ్చేయండి అని. ఈడేం చేసినాడు, సార్ నెత్తిపోయి ఇచ్చేస్తాను అన్నాడంట. ఒరే పిచ్చాడు ఉండరా అంటే, ఆహా. అప్పుడు ఆ దండవారు రాసి అడిగినట్టు, నేను రాణిగారి దగ్గరికి వస్తే తీసుకుపోండి అన్నాయి. తీసుకుని పోయిన తర్వాత అమ్మగారు నాకు దొరికిందని ఇచ్చాడంట. అవును, నువ్వు ఇండియన్ బాయ్గా ఉన్నావు, ఎందుకు ఆ పరిస్థితి తీసుకుని పోలేదు నీవు అంటే, మా అమ్మ నాన్న చెప్పేవాళ్ళు ఒక సొత్తును ఆశించకూడదంట, పరిస్థితు, అందుకని ఇచ్చాను. మంత్రి అయ్యా అమ్మగారు చెప్పండి, ఆ అబ్బాయికి ఏం కావాలన్నా సరే ఇండియాకి పూర్తిగా పంపించు. బైబిల్ ఒక మాట ఉంది, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమని సామెత 4:7 అంటాడు. ఆ పిల్లోడు తర్వాత ఏం నేర్చుకున్నా అంటే, దేవుని యొక్క వాక్యములో, నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు వెండి బంగారముల కంటే 119 కీర్తన 73 అవుతుంది. నువ్విచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలయ్యింది. ఆ పిల్లోడు పైకి రావడానికి కారణం తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, తల్లిదండ్రులు పెంచిన యొక్క ప్రార్థన వలన ఆ తల్లికి ఆస్వాదంగా మారిపోయా. దేవుని బిడ్డలు మన దేవుళ్ళు పెంచినప్పుడు ప్రభు నిజంగానే మన బిడ్డను అలాగే పెంచుతాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ బిడ్డల లోకంలో బ్రతికినప్పుడు చాలా బాధపడతారు తల్లిదండ్రులు. అందుకే సామెత 22:6 అంటాడు, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము అంటాడు. బాలుడు నడవలసిన త్రోవ ఎలాగ నేర్పాలని ద్వితీయోపదేశకాండం మనకు తెలుసు కదా, 6వ అధ్యాయంలో. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, దేని గురించి మాట్లాడాలంట, దేవుని యొక్క వాక్యాల గురించి మాట్లాడాలి. అప్పుడు ఆ బిడ్డలకు ఆశీర్వాదాలు వస్తాయి. ఒకవేళ మన పాపం చేస్తామంటే ఆ పాపం ఆ బిడ్డల మీద పోతుందని విలాపవాక్యములు 5:7 అది ఏమంటాడు చూడండి, మా తల్లిదండ్రుల యొక్క దోషములు మేము అనుభవిస్తున్నాడు రాసినాడు. విలాపవాక్యంలో 5:7 మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. ఇది చూసారా దేవుని బిడ్డలారా,
బిడ్డలు ఎంత బాధపడుతున్నారో చూడండి. మనం పాపం చేస్తే బిడ్డలకు ఆశీర్వాదాలు ఉండవు. ఆ బిడ్డలు అంటున్నారు, వారి దోష శిక్ష మేము అనుభవిస్తున్నాం. నా తల్లిదండ్రుల యొక్క దోష శిక్ష. దేవుని బిడ్డలు అలాగా కాకుండా మోసే వలె పెంచాలి. సమయాలను కూడా తల్లి ఎట్ట పెంచిందంటే మనకు తెలిసిందే. 2వ అధ్యాయంలో 26వ వచనంలో బాలుడ సమయాలు దేవుని దయందను, యెహోవ దయందను, మనుషుల దయందను వర్ధిల్లుచుండును. మొదటి అధ్యాయంలో 26వ వచనం తీసుకుపోయి దేవుని మందలు విడిచిపెట్టింది. దేవుని మందలు విడిచిపెట్టిన ఆ బిడ్డ చదవండి. 2వ అధ్యాయం 26వ వచనం ఏముంది? 26 కాదు, అది కాదు, దేవుని దయందను 2వ అధ్యాయం బాలుడు సమయాలు అది ఇంకా ఎదుగొచ్చు. యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. చూడండి, మనం చూసిన బిడ్డల్ని ఒక బిడ్డ ఏమో దేవుడి కొరగా పెంచింది, మోసే పెంచి ఆశీర్వాద పొందినాడు. తర్వాత ఈ బిడ్డను చూసినప్పుడు ఈ బిడ్డ దేవుడిలో యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లు. ఎక్కడ? దేవుని మందిరములో. ఆ తల్లి తీసుకుపోయి వదిలేయింది. మొదటి 25 అక్షరాలు 27 అక్షరాలు. ఆ బిడ్డ అక్కడ ఆడున్నాడు కాబట్టి ఎందుకు ఈ వాక్యం నేను తీసుకొచ్చినానంటే పిల్లలు పెంచే ఒక విధానం ఉండాలి. ఆ పిల్లలు దేవుళ్ళని పెంచాలి, లోకంలో పెంచకూడదు. చాలామంది లోకంలో పెంచుతారు. తండ్రి బిడ్డను తీసుకుని బజార్లో పోతామంటే పోయేటప్పుడు అప్పలోడు ఎదురుగా వచ్చినాడు. టక్కన అప్పలోడు ఏం చేసినాడు, ఒరే నాయన ఆడ అప్పలోడు ఆయన వస్తున్నాడు, మా నాయన లేదని చెప్పు, మా నాయన ఊరికి పోయినా చెప్పురా అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. సరే అని చెప్పేసి, ఏ బాబు మీ నాయన లేదు, మా నాయన ఊరికి పోయినాడు సార్. లేదు సార్. అవునా, చెప్పు మీ నాయనకి వచ్చి డబ్బులు ఇవ్వాలా, రేపు వస్తాను చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మర్చిపోయి తర్వాత ఒకరోజు ఆ అబ్బాయి అని వాళ్ళ నాయన ఇద్దరు బజార్లో పోయేటప్పుడు టీచర్ కనబడినారంట. ఎవరు కనబడింది? అబ్బాయి స్కూల్ టీచర్. నానా నానా అన్నట్టు. ఏరా నానా టీచర్ చెప్పు, నా కొడుకు లేదని చెప్పు. ఆడిపోయినాడు ఊరి పని చెప్పు అని. నన్ను అప్పచెప్పమంటావు, నువ్వు చెప్పమంటావు ఆ రోజు. ఏ రోజు? ఆ రోజు నువ్వు చెప్పలేదు నాన్న, నేను చెప్పనా? ఎవరు నేర్పించి? మనం నేర్పించామా బిడ్డలు నేర్చుకున్నారు? జాగ్రత్తగా ఉండాలి. తమ్ముడా, ఎవరు పిల్లలంతా నీ దాసుకి దేవుడిచ్చిన పిల్లలు. దేవుడిచ్చిన పిల్లలు దేవుడిని పెంచుదాం. ఆ ప్రభు ఆ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆ పిల్ల దైవత్వం నుంచి పెరుగుతారు. ఒక కుటుంబం కొత్త నిబంధనలో ఉంది. 21 అపోస్తల కార్యములు 8వ వచనం. పిలుపు కుమార్తె 4 ఉన్నారంట. వాళ్ళు ప్రవచించేవారంట. ఎంత బాగుందో చూడండి. 21 వచనం అపోస్తల కార్యములు. పిలుపుకి 4 కుమార్తెలు ఉన్నారంట. వాళ్ళు ఎట్ట మేము బయలుదేరి కైసరేకి వచ్చి 7గురిలో స్వార్థికుడైన పిలుపు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించేవారు. చూడండి ఎట్లుందో. ఆడపిల్లలు కూడా తండ్రి ఎంత పెంచాడో చూడండి. ప్రవచించేవారు, జరగబోయే వాటి గురించి చెప్పేవాళ్ళు. పిల్లల్ని మనం అలాగే పెంచినప్పుడు ఆ బిడ్డల యొక్క మన వారు చేస్తున్న యొక్క మొండితనం కూడా మారిపోతుంది. తల్లిదండ్రులు ఆ మరి పెంచాలి. ఆయన ప్రభు నేర్చుకోండి, ప్రార్థన చేయండి, బయలు చదువుకోండి. ఈ యూట్యూబ్లో కూడా చూస్తే చిన్న పిల్లల నోట్లు ముత్యాలు రాలుతున్నాయి ప్రభుని గురించి. ఆ బిడ్డ చిన్న బిడ్డ గమనించుకొని ఆంధ్ర క్రైస్తవ పాటను పాడుతూ ఉందంటే ఎట్ట నేర్చుకుని నాకు చెప్పినా నేను. తల్లి నువ్వు కానీ బయట నేను బుద్ధి పెడుతున్నామన్నా. ఎట్టుందా మాట? చిన్న పాప
అది ఆంధ్ర కైస పాట, అది గొక్కి తిరిగి పాడుతుంది ఆ పాటని. ప్రభు బిడ్డలము, తండ్రి మనకిచ్చిన బిడ్డలు. నేను అనుకోలేదు నా బిడ్డకి 4 ఇస్తారని. ప్రభు అన్నాడు, నువ్వు చెప్పినావు కదయ్యా, ఫలించిన కొమ్మ అంటే అదే ఏసేపు అంటే ఫలించ కొమ్మ అన్నావు కదా, కాబట్టి నువ్వు ఏసేపుని పేరు పెట్టావు, ఫలించ కొమ్మకు చేశా. ఆడబిడ్డలు పుడితే ఎక్కడ ఫలిస్తారు, కాబట్టి మగపిల్లలు ఇచ్చేసిన పో అన్నాడు దేవుడు. ఏం చేశాడు ఇప్పుడు? ఫలించాలిగా. ఈసాకు వలన ఫలించినారా, యాకోబు వల్ల ఫలించినారా? అట్లే ఫలింపజేశాడు దేవుడు. ప్రభు బిడ్డలము, మనకిచ్చిన బిడ్డలు, ఆ బిడ్డల దైవత్వం పెంచుదాం. దేవుడు నా బిడ్డకి ఇచ్చిన చిన్నవాడు, ఇంత దూరం నేను గుంటూరు నుంచి వచ్చిన, నేను అమరావతిలో వాక్యం చెప్పా. అమరావతిలో వాక్యం చెప్పి గుంటూరుకి వచ్చి, గుంటూరు నుంచి ఉదయకాలం 5ంటికి బయలుదేరాం. నాకు చిన్న వయసు కాదు, 84 ఏళ్ళు అయిపోయా, ఓపికలే. కానీ వస్తేనే వాడు కారెక్కి పైకి వచ్చి నన్ను వచ్చి ముద్దు పెడతా ఉన్నాడు. ఎట్లుండాలో చెప్పండి? ముద్దు పెట్టి నాకు కూర్చుంటాడు తత అనేసి. కాబట్టి దేవుడు తన సేవకుడికి ఇచ్చిన బిడ్డల కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ బిడ్డలు కూడా దైవత్వంలో పెరగాల. దేవుడి నామానికి మన కొరకై ప్రాణం పెట్టిన, మన కొరకు రక్తాన్ని చిందించిన సృష్టికర్తను దుఃఖపరచకుండా ఉండలాగన ఆ బిడ్డలు దైవత్వంలో పెంచి కుమారుడు యెహోవా స్వాస్యము, గర్భఫలమైన బహుమానం, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవలే ఉండవు. అలాగ ఉండి తన బిడ్డను దేవుడు కాపాడలాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోవాలి. తాత ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకో. ప్రేమగల తండ్రి, జీవగల నాయన, జీవాధిపతి తండ్రి, నా తండ్రి, నా బిడ్డ జోసి ఆదర్శ ప్రేమించిన ప్రభా, నా తండ్రి, అది ప్రార్థిస్తున్నాను. 3 ఏళ్ళు కనుపాప వలె కాపాడారు. 4వ సంవత్సరం ప్రవేశింపచేసిన నీ ప్రేమ, నీ దయ, నీ మంచితనానికై వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు చెప్పబడిన వాక్య ప్రకారంగా నా తండ్రి మోషే వలన, సమీరు వలన ప్రభా, ఈ బిడ్డ ఆస్వాదన పరుడు సహాయం చేయండి. మీరు కూడా నా తండ్రి లోకాసువార్త 2వ అధ్యాయంలో యేసు జ్ఞానమందును, దేవుని దయ్యందను, మనుషుల దయ్యందను వర్ధిల్చుండని ప్రభా, బిడ్డని దీవించండి. అలాగా బిడ్డ ఆస్వాదకరంగా ఉండలాగా. అయ్యా నా చేతిలో ఏమీ లేదు, మంచి జ్ఞానం ఇవ్వండి. బిడ్డను ఆశీర్వదించండి. యేసు నామములో మీరు దీవించమని ఇచ్చిన తండ్రి, నా మనులు యాండ్రీ, బ్లసన్, నా తండ్రి ఆశీర్వదించి దాయి చూపించి వచ్చిన విశ్వాసాలకై వందనాలు తెలుస్తున్నాం. మీ బిడ్డలు మమ్మల్ని ప్రేమించి వచ్చినారు. నా తండ్రి, మీ బిడ్డలు వచ్చిన వారిని కూడా పేరు పేరుగా ఆశీర్వదించండి. కుటుంబం వాళ్ళకి ఇచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించమని, మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, సేవాధిపతి యేసయ్యా, బిడ్డ కేక్ కట్ చేస్తున్నాడు, ఆశీర్వదించండి. నేను మహిమపరచుకోవాలి. యేసు నా తాత తండ్రి. కత్తి కత్తి వెరీ గుడ్. మాట బాగా
హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ అందరి మీద కొట్టున్నా మరి నా ప్రవీణ్కి నాకు పెట్టు నాకు పెట్టు